హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గోడాడీలో ఒక డొమైన్ ఎలా బై చేయాలో చూద్దాం. ఈ గోడాడీకి సంబంధించిన వెబ్సైట్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఈ గోడాడీ సైట్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే స్టార్టింగ్లోనే టైప్ ద డొమైన్ యూ వాంట్ అని కనిపిస్తుంది. ఇందులో మనకు కావాల్సిన డొమైన్ నేమ్ని మనం ఎంటర్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం ఒక డొమైన్ నేమ్ కావాలని సెర్చ్ చేసామో ఈ డొమైన్ నేమ్ అవైలబుల్గా ఉంటేనే, ప్రీవియస్గా ఎవరు తీసుకోకపోతేనే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అదే ప్రీవియస్గా సేమ్ నేమ్ని ఎవరైనా తీసుకున్నారంటే ఆల్రెడీ తీసుకున్నారని మనకు ప్రొవైడ్ చేయరు అన్నట్టు. సో ఇలా చెప్పినప్పుడు ఇక్కడ ఏదైతే మీరు ఒక డొమైన్ నేమ్ ఇచ్చారో ఈ నేమ్ని చేంజ్ చేసుకుని మీరు వేరే నేమ్ యాడ్ చేసుకుని తీసుకోవాలి. లేదా లాస్ట్లో .com అనే డొమైన్ నేమ్ని ప్రీవియస్గా ఎవరైనా తీసుకున్నారంటే మీరు ఇప్పుడు తీసుకునేటప్పుడు .in కానీ .online కానీ .net కానీ ఇలా వేరే వేరే ఎక్స్టెన్షన్స్తో మీరు తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇలా నేమ్ చేంజ్ చేసుకుని మళ్ళీ సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకి అవైలబుల్గా ఉన్న డొమైన్స్ అన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు డొమైన్ బై చేసేటప్పుడు పాసిబుల్ అయినంత వరకు .com లేదా .in ఎక్స్టెన్షన్స్తోనే డొమైన్ బై చేయడానికి చూడండి. ఎందుకు ఇలా అంటే ఈ డొమైన్ ఎక్స్టెన్షన్స్ అనేవి .com, .in, .online, .net, .services అనే ఇటువంటి వాటిని మనం తీసుకున్నామంటే స్టార్టింగ్లో మనం బై చేసేటప్పుడు వీటి కాస్ట్ తక్కువే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే రెన్యువల్ చేస్తామో రెన్యువల్ చేసే టైంలో వీటి కాస్ట్ .com, .inతో కంపేర్ చేస్తే డబుల్ ఉంటుందని చెప్తాను. దీనికోసం ఎగ్జాంపుల్గా నా దగ్గర .services అనే డొమైన్ ఉంది. మీరు స్క్రీన్ పై చూడొచ్చు. దీని రెన్యువల్ కాస్ట్ ఎంత అనేది చూపిస్తున్నాను. ఇది 1 ఇయర్కి 2600 ప్లస్ చూపిస్తుంది. నెక్స్ట్ .online డొమైన్ కూడా ఉంది. ఇది 1 ఇయర్కి 3400 ప్లస్ చూపిస్తుంది. .net కూడా ఉంది. ఇది 1 ఇయర్కి 1500 ప్లస్ చూపిస్తుంది. అండ్ .com కూడా ఉంది. ఇది 1 ఇయర్కి 1200 చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ .in కూడా ఉంది. ఇది 1 ఇయర్కి 800 నుంచి 900 మధ్యలో చూపిస్తుంది. ఇలా కంపేర్ చేసి చూస్తే వేరే ఎక్స్టెన్షన్స్ కన్నా ఈ .com, .in ఎక్స్టెన్షన్స్ చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇక్కడ వరకు క్లియర్ కదా? అయితే మీరు డొమైన్ సెలెక్ట్ చేసుకునే టైంలో ఏ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలని ఎవరైనా కొన్ని నేమ్స్ సజెస్ట్ చేస్తే బాగుండని మీరు అనుకుంటే దీనికోసం మీరు ChatGPT హెల్ప్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ChatGPTని ఓపెన్ చేసి నా నేమ్ రాజు, నేను ఆన్లైన్లో డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దామని బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు సంబంధించి కొన్ని డొమైన్స్ సజెస్ట్ చెయ్యి, నా నేమ్ పై వచ్చేలా నా కేటగిరీ రిలేటెడ్ కీవర్డ్ యాడ్ చేస్తూ అని అడిగాను. దీనికి ChatGPT నాకు కొన్ని డొమైన్ నేమ్స్ సజెస్ట్ చేసింది చూడండి. ఇలా మీ బిజినెస్ రిలేటెడ్గా డొమైన్ నేమ్స్ సజెస్ట్ చేయమని ChatGPT హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే కదా? ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా రాజు డిజిటల్ సర్వీసెస్ అనే డొమైన్ నేమ్ తీసుకోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, రాజు డిజిటల్ సర్వీసెస్ .com అనే డొమైన్ అవైలబుల్ ఉందని చూపిస్తుంది. అండ్ దాంతోపాటు .in డొమైన్ కూడా అవైలబుల్ ఉందని చూపిస్తుంది. ఇక్కడ ఇవే కాకుండా మిగతా ఎక్స్టెన్షన్స్ను కూడా చూపిస్తుంది. అండ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ తక్కువే చూపిస్తుంది కానీ రెన్యువల్ టైంలో చూసారు కదా, డబుల్ అమౌంట్ అయిపోతుంది. సో కాబట్టి మ్యాక్సిమం .com లేదా .in డొమైన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్గా కాబట్టి .in డొమైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ కార్ట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది. ఇందులో ఇన్క్లూడెడ్ విత్ డొమైన్ అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యింది. దాన్ని అలా ఉంచండి. కింద కస్టమ్గా ప్రొఫెషనల్ ఈమెయిల్స్ కావాలా అని అడుగుతుంది. ఒకవేళ మీ బిజినెస్ రిలేటెడ్గా బిజినెస్ ఈమెయిల్స్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే నో థ్యాంక్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ప్రొఫెషనల్ ఈమెయిల్స్ కావాలంటే మీరు మంత్లీ 39 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇలా చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్నాక రైట్ సైడ్ కనిపిస్తున్న కంటిన్యూ కార్ట్ అనే దానిపై ట్యాప్ చేయండి. నెక్స్ట్ యువర్ కార్ట్ అని ఈ ఇంటర్ఫేస్తో కనిపిస్తుంది. ఇందులో మనం డొమైన్ ఎన్ని ఇయర్స్ తీసుకోవాలో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ వరకు ఎన్ని ఇయర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 1 ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డొమైన్ ఓనర్షిప్ ప్రొటెక్షన్ కావాలా అని అడుగుతుంది. ఇదంతా మ్యాండేటరీ ఏం కాదు కాబట్టి నో అని టర్న్ ఆఫ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఈమెయిల్స్ని కూడా వద్దంటే టర్న్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ కంప్లీట్ అయ్యాక రైట్ సైడ్ చూస్తే
ఐఎమ్ రెడీ టు పే అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్రియేట్ అన్ అకౌంట్ అని వచ్చింది. ఇక్కడ నుంచి ఫేస్బుక్ ద్వారా కానీ గూగుల్ ద్వారా కానీ సోషల్గా అకౌంట్ క్రియేట్ చేయొచ్చు, లేదా కింద క్రియేట్ విత్ ఈమెయిల్ అని ఉంది కదా, దాని ద్వారా మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. నేను ఇక్కడ కంటిన్యూ విత్ ఈమెయిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. ఇక్కడ నుంచి ఈమెయిల్ యాడ్ చేస్తున్నాను, యూజర్ నేమ్ యాడ్ చేస్తున్నాను, పాస్వర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత కింద చూస్తే క్రియేట్ అకౌంట్ అని ఉంది, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ లెట్స్ సెక్యూర్ యువర్ అకౌంట్ అని మెయిల్ వెరిఫై చేసుకోమంటుంది. దీనికోసం సెండ్ వెరిఫికేషన్ కోడ్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ యాడ్ చేయమంటుంది. నాకు వచ్చిన వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ యాడ్ చేసి వెరిఫై అనే దానిపై ట్యాప్ చేశాను. నెక్స్ట్ ఇలా బిల్లింగ్ డీటెయిల్స్ అని అడుగుతుంది, ఇందులో నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తున్నాను. నెక్స్ట్ కింద జిఎస్టీ కూడా అడుగుతుంది, మీకు జిఎస్టీ ఉంటే యాడ్ చేయండి, లేదంటే లేదు. నాకు ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. ఈ జిఎస్టీ యాడ్ చేయడం వల్ల డొమైన్కి పడే ఎక్స్ట్రా జిఎస్టీ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తగ్గుతుంది అన్నట్టు. సో ఇక్కడ మ్యాండేటరీ ఏం కాదు, జస్ట్ ఆప్షనల్. మీకు బిజినెస్ ఉండి జిఎస్టీ ఉంది అంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇది అయ్యాక సేవ్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇందులో చూస్తే క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునైనా పేమెంట్ చేయొచ్చు. నేనైతే యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ యూపీఐ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నా యూపీఐని ఇక్కడ యాడ్ చేసి రివ్యూ ఆర్డర్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, కంటిన్యూ పర్చేజ్ అని ఉంది, దానిపై ట్యాప్ చేస్తున్నాను. నేను ఇచ్చిన యూపీఐకి పేమెంట్ రిక్వెస్ట్ వెళ్ళింది. ఆ రిక్వెస్ట్ని బేస్ చేసుకుని నేను పేమెంట్ చేశాను. వన్స్ పేమెంట్ చేశాక ఈ పేజ్ రీడైరెక్ట్ అయ్యి వెల్ డన్, టైమ్ ఫర్ ద ఫన్ పార్ట్ అని ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ గో టు మై అకౌంట్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, మనం పర్చేస్ చేసిన డొమైన్ ఇక్కడ కనిపిస్తుంది. సో సక్సెస్ఫుల్గా ఈ గోడాడీలో మనకు కావాల్సిన డొమైన్ అయితే పర్చేస్ చేసాం. ఇలా పర్చేస్ చేసిన డొమైన్ని హోస్టింగ్తో కనెక్ట్ చేయాలనుకుంటే మీరు మళ్ళీ హోస్టింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు కావాలి అంటే ఈ గోడాడీలో కూడా హోస్టింగ్ తీసుకోవచ్చు. తీసుకున్న హోస్టింగ్తో ఈ డొమైన్ కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే గోడాడీలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇక్కడ కంపేర్ చేస్తూ ఒకసారి చెక్ చేసుకోండి. లేదు అంటే హోస్టింగర్, బ్లూ హోస్ట్ ఇలా వేరే హోస్టింగ్ కంపెనీస్లో కూడా హోస్టింగ్ తీసుకోవచ్చు. మీరు ఎక్కడైతే హోస్టింగ్ తీసుకున్నారో ఆ కంపెనీస్తో కూడా ఇక్కడున్న ఈ గోడాడీ డొమైన్ని నేమ్ సర్వర్స్ యూజ్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హోస్టింగర్లో కానీ బ్లూ హోస్ట్లో కానీ హోస్టింగ్ తీసుకుని ఇక్కడున్న గోడాడీ డొమైన్ అక్కడ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ డెడికేటెడ్గా వీటిపై వీడియోస్ చేశాను. ఒకవేళ మీకు కావాలంటే ఆ వీడియోస్ని చూడండి, అవి కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఓవరాల్గా ఈ వీడియోకి సంబంధించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.